పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎప్పుడు లేజర్ షోలతో, టూరిస్టులతో, బుర్జ్ ఖలీఫా వెలుగులతో కళకళలాడే దుబాయ్ నగరం ఇప్పుడు బాంబుల మోతతో వణికిపోతుంది. మృత్యువును మోసుకొస్తున్న డ్రోన్స్, మిసైల్స్, బాంబుల శబ్దాలతో గజగజ వణికిపోతుంది. ఇరాన్ చేస్తున్న వరుస దాడులతో యుఏఈ అల్లకల్లోలంగా మారిపోయింది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబిలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. ప్రజల మొబైల్స్కు వరుసగా 4 ఎమర్జెన్సీ అలర్ట్స్ పంపింది. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించింది. దీంతో అక్కడ ప్రజలు, ముఖ్యంగా లక్షలాది మంది మన భారతీయులు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు సైరన్ మోగుతుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయంతో తమ పాస్పోర్టులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు, చేతికి అందిన కొన్ని నిత్యావసరాలతో ఒక ఎమర్జెన్సీ బ్యాగ్ను రెడీ చేసుకుని మరీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు అక్కడ దుబాయ్లో ఉంటున్నటువంటి వారు. గల్ఫ్ దేశాలపై కురుస్తున్న ఈ మిసైల్స్ వర్షానికి అసలు కారణం ఫిబ్రవరి 28న జరిగిన ఒక భారీ ఆపరేషన్. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై భయంకరమైన ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడుల్లో 3 దశాబ్దాలుగా ఇరాన్ను ఒంటి చేత్తో శాసించిన ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త ఇరాన్కు కోలుకోలేని షాక్నిచ్చింది. తమ అగ్ర నాయకుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న వారికి స్థావరాలుగా ఉన్న గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ప్రతీకార దాడులకు దిగింది. అలా మొదలైన అగ్ని జ్వాలలే ఇప్పుడు దుబాయ్ని దహించేస్తున్నాయి. తమ నాయకుడి మరణానికి బదులు తీర్చుకునే క్రమంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులు, కామికేజ్ డ్రోన్లతో అరేబియా ద్వీప కల్పంపైకి విరుచుకుపడుతోంది. ఇందులో యుఏఈ ప్రధాన టార్గెట్గా మారిపోయింది. అయితే ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. కానీ గాల్లో పేలిపోయిన ఆ మిసైల్స్ శకలాలు దుబాయ్, అబుదాబిలోని నివాస ప్రాంతాలపై పడుతుండడంతో దారుణమైన నష్టం జరుగుతోంది. విమానాశ్రయాల్లో ఫ్లైట్స్ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఇరాన్ ఏ క్షణంలో ఏ కమర్షియల్ హబ్పై దాడి చేస్తుందోనని ప్రతి ఒక్కరూ ప్రాణ భయంతో వణికిపోతున్నారు ఇప్పుడు. దీంతో తన ప్రజలు ఏం జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ మెసేజ్లను పంపుతోంది. ఎస్, విజువల్స్లో మనం చూడొచ్చు. ఒకప్పుడు దుబాయ్, అబుదాబి ఈ 2 పేర్లు చెప్తేనే భూతల స్వర్గంగా ఉన్నటువంటి ఎత్తైన హోటల్స్ మనకి గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో నుంచి, ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది మంది పర్యాటకులు అక్కడికి వచ్చి ఎంతో ఆనందంతో అక్కడ విడిది చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు అదే దుబాయ్, అదే అబుదాబి ఈ 2 పేర్లు చెప్తే గజ వణిక్కుపోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైనా సరే, అది ఏ దేశమైనా సరే, దుబాయ్కి ఒక్కసారైనా వెళ్ళి దుబాయ్లో ఉన్నటువంటి 7 స్టార్ హోటల్లో స్టే చేసి అక్కడ లగ్జరీ లైఫ్ను కనీసం ఒక వారం పాటైనా ఎంజాయ్ చేస్తే ఈ జన్మ చాలు ధన్యమైంది అనుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చిక్కుకుపోయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేవుడా, బతుకు జీవుడా అంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చివరాఖరికి తమతో తెచ్చుకున్నటువంటి విలువైన సామాగ్రిని, చివరకు బంగారు, డైమండ్స్ లాంటి వాటన్నిటిని కూడా పక్కన పడేసి కేవలం పాస్పోర్ట్ ఇక్కడి నుంచి పారిపోవడానికి, వెంటనే ఫ్లైట్ ఎక్కి వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే, ఎమర్జెన్సీగా ఉన్నటువంటి మెడిసిన్స్ను, మిగిలినటువంటి డాక్యుమెంట్స్ను, విలువైనటువంటి కొన్ని కరెన్సీ నోట్లను ఆ బ్యాగ్లో పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ ఏ బాంబు పడుతుందో, తమ మీద ఎలాంటి ఆ బాంబుకు సంబంధించినటువంటి శకలాలు పడతాయో, ఏ బిల్డింగ్ మీద ఇరాన్ టార్గెట్ చేస్తుందో, తాము ఉన్నటువంటి హోటల్ మీద ఏ బాంబు, ఏ మిసైల్ దూసుకొస్తుందో అనేటువంటి భయంతో గత 5 రోజుల నుంచి అదే 7 స్టార్ హోటల్స్లో, అదే ప్రపంచంలోనే విలాసవంతమైనటువంటి ఈ హోటల్స్లోనే అక్కడున్నటువంటి పర్యాటకులందరూ, అది ఏ దేశవాసులైనా సరే, కోట్లకి కోట్లు పడగలెత్తిన వారైనా సరే,
ఇప్పుడు ప్రాణాలను ఎలా దక్కించుకోవాలి, ప్రాణాలను కాపాడుకొని తిరిగి తమ స్వదేశానికి ఎలా వెళ్ళాలి అంటూ భయపడుతున్నటువంటి పరిస్థితులు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అందరికీ అర్థమైంటుంది, అంటే నువ్వు ఎంత సంపాదించినా, వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన పరిస్థితులు నీ ఊహకు అందకుండా జరిగితే, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే, ముఖ్యంగా దుబాయ్, అబుదాబి ఈ 2 నగరాలు, యుఏఈ ఈ దేశం ఎంతో సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి దేశం. చాలామంది అందరూ కూడా అనుకుంటుంటారు, నేను దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిపోతా, దుబాయ్లో ఉండిపోతా, నేను ఎంతో సంపాదించుకున్నా, ఈ దేశం నాకొద్దు, భారతదేశంలో ఏముంది, ఈ దేశంలో ఇక్కడ ఉండడానికి ఏముంది, ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏముంది అని కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి వారికి ఇప్పుడు కళ్ళ ముందు వాస్తవం సాక్షాత్కరిస్తుంది. ఈ దేశం మాత్రమే సేఫ్గా ఉంది, భారతదేశం మాత్రమే ఇప్పుడు చాలా సెక్యూరిటీగా ఉంది. భారతదేశం వైపు ఏ మిసైల్ రావాలన్నా, ఏ డ్రోన్ రావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏ పాటిదో ఆపరేషన్ సింధూర్లో యావత్ ప్రపంచం మొత్తం చూసింది. కానీ సంపన్నమైన దేశం, మనకంటే కూడా ఆర్థికంగా ఎంతో బలోపేతమైనటువంటి దేశం యుఏఈలో, దుబాయ్లో, అబుదాబిలో మిలీనియర్లు, కోటీశ్వర్లు, కోట్లకు కోట్లు పడగలెత్తినటువంటి కోటీశ్వర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఎలా బతుకుతున్నారో మనకిప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన భారతదేశాన్ని విమర్శించే వాళ్ళకి, మన రక్షణ వ్యవస్థని విమర్శించే వాళ్ళకి, మన దేశంలో మనకున్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ మీద పదే పదే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి వాళ్ళకి ఇప్పుడైనా సరే కళ్ళు ఓపెన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం వైపు ఏ శత్రు దేశం చూడాలన్నా ఈరోజు ఉన్న భారత్ వేరు, ఒకప్పుడు భారత్ వేరు. ఇప్పుడు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే మన జోలికి వేస్తే నేరుగా కన్నుకే గురిపెట్టేటువంటి సత్తా మన భారతదేశానికి ఉంది. చూస్తున్నారుగా, ప్రపంచ దేశాలు, గల్ఫ్ కంట్రీస్, ఆర్థికంగా ఎంతో శక్తివంతంగా ఉన్నటువంటి కంట్రీస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మన భారతదేశాన్ని విమర్శించే వాళ్ళకి, దుబాయ్, అబుదాబి లాంటి నగరాలను పొగిడే వాళ్ళకి, అక్కడికి వెళ్ళి కనీసం ఒక వారం రోజుల పాటన్నా ఉంటే చాలు, ఈ జన్మ ధన్యమైపోతుంది, నేను అక్కడికే వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పుకునేటువంటి చాలామందికి మీరేం సమాధానం చెప్తారు? మీ కామెంట్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్.